రోజా వస్తే రోజా ఉన్నావానే? ఉన్నా ఉన్నా. ఏంటిది, ఏమైంది? నాకు అర్జెంట్ గా ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఎందుకు? ఏం చేస్తావు? ఇయ్యే జల్ది, నాకు పని ఉంది మళ్ళీ ఇత్తా. నువ్వు మళ్ళీ తాగడానికి అడుగుతాను అని నాకు తెలుసు. నా దగ్గర లేవు, ఉన్నా కూడా ఇయ్యా. నా డబ్బులు నాకు ఇవ్వడానికి కూడా నీకు ఇదైతుందా? నీ డబ్బులా? ఎక్కడి నీ డబ్బులు? అవునవును, రోజు నువ్వే కాయ కష్టం చేసి తీసుకొస్తావు కదా. ఎక్కడన్నా పెళ్ళాన్ని మొగడు సాస్తాడు గాని మన ఇంట్లోనే మొగన్ని పెళ్ళని సాదాల్సి వస్తుంది. అగో సాత్తే తప్పేముంది, అందరు సమానం అన్నారు కదా, తోలు పని చేస్తే ఏముంది? సమానం అంటే అందరు కలిసి చేసుకోవడం అని అర్థం, అంతే తప్ప పెళ్ళం చేస్తే తినకుండా కూర్చుండు కాదు. సరేది గవ్వని నాకెందుకు గాని ముందు 1000 రూపాయలు నాలుగందకు ఉంచుతుంది, పోయి తాగుతా. నేను అసలు నీకు 1 రూపాయి ఇయ్య, తాగుతా అంటే ఇంక అసలే ఇయ్య. సరే సరేనే, నాకు కూడా ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తా ఈ మహారాజ్ అంటే ఏందో. పెళ్ళైనప్పటి నుండి ఇదే మాట వింటానా. నువ్వు పొడిచింది లేదు, పీకింది లేదు. పో పో. అవ్వ బయట ఇజ్జత్ లేదు, ఇంట్లో ఇజ్జత్ లేదు. ఏం చేద్దాం, ప్రతి కుక్క ఒక్కో రోజు మరుగుతుంది. సారీ మిమ్మల్ని కాదు. గాడికి వద్దున్నాను మనోజ్గా. బాబాయ్ గిట్లా పని పని మీదనే వచ్చిన, లోపలికి పదా. ఏరా నీ పిల్లం ఇంట్లో లేదా? బాబాయ్ పిలుతావు. రోజా 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 అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇయ్యా అని? మామయ్య మీరు వచ్చిరా? రండి కూర్చోండి. ఏమైందమ్మా, ఏమి అంటున్నావు చెప్పు నాకు. ఏం లేదు మామయ్య, మీరు కూర్చోండి, నేను చాయ్ పెట్టుకొస్తా. ఇప్పుడు అవన్నీ వద్దమ్మా, ఓ పని మీద వచ్చిన, నేను ఓ ముచ్చట చెప్దామని వచ్చిన. చెప్పు మామయ్య, ఏందో? ఏం లేదమ్మా, ఈ మధ్య ఇంటి మీద దొంగలు బాగా పడుతురు, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చిన. అవును మామయ్య, నేను కూడా టీవీలలో చూసిన, బంగారం పైసలు దోసుకపోతారట, ఒకవేళ ఇయ్యకపోతే సంపేసి మరీ తీసుకుపోతారట. ఏ మన ఇంట్లో ఏముందని దొంగతనం చేస్తాడు. అట్లా అంటావేంద్ర, నువ్వు పనికి మాలిన అయితే మాత్రాన అందరు అట్లే ఉంటారా? ఆడోళ్ళు ఎన్నో ఒకడో దాచి పెడతారు ఇంట్లో. వచ్చిన దొంగలు నిన్నెత్తుకపోయినా ఏం కాదు, నా జోలికి రాకుంటే చాలు. మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి. మొన్న పక్క గల్లీలా 2 తులాల బంగారం పోయింది, 30,000 క్యాష్ పోయింది. ఆ దొంగ ఇప్పటి వరకు దొరకలే. అమ్మో అవునా? నాకు భయం అవుతుంది. ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునే, జాగ్రత్తగా ఉండాలి. సరే అమ్మా, మళ్ళీ వెళ్తా, నాకు పని ఉంది బయట. జాగ్రత్త మరి. అవునే, మన ఇంట్లో ఎవరైనా దొంగలు పడితే ఎట్లా? అమ్మో నాకు మస్తు భయం అవుతుంది. నన్ను ఏం చేయక ముందుకే అన్ని తీసి ఇచ్చేస్తా. అవునా, నీకెందుకు ఏ భయం? ధైర్యంగా ఉండు, నేను ఉన్నా కదా. ఇప్పుడు మన ఇంట్లోకి వస్తే మన బొక్కలు చూర చేస్తా. అవునా అండి? సరే గాని ఒక 1000 రూపాయలు ఇవ్వవా, బయటకు వేస్తా. 1000 లేవు, 2000 లేవు, పో. ఏంది, ఎక్కడికి రెడీ అవుతాను పొద్దున్నే? నీకు చెప్పుడు మర్చిపోయినా కదా, నాకు ఉద్యోగం వచ్చింది, అటే పోతున్నా. నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నా వేదవేవాడో ఎవడో గాని నాకు టైం అవుతుంది, పోతున్నా. నడు. ఎవరు నువ్వు? నడు లోపలికి. లోపలికి. ఏయ్ ఏడి నీ మొగుడేడి? ఇందుకు నువ్వెవరు? నా గెటప్ చూస్తే తెలుస్తలేదా? దొంగని, దొంగతనానికి వచ్చినా. అమ్మో దొంగనా? నా మొగుడు టైంకి ఇంట్లో లేడు, ఏడవైండో ఏమో దరిద్రుడు. నీ మొగుని పట్టుకొని అంత మాట అంటావా? పడుస్తా. నా మొగుడంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? అది మా మొగులని అన్నావు కదా, అందుకే ఇంట్లో ఎంత క్యాష్ ఉంటే అంత పట్టుకురా పో. ఒకవేళ తేకపోతే ఏం చేస్తావు?
లేకపోతే ఈ కత్తితోటి నీ కడుపులో పొడిచి పేగులు బయటకు తీసి బోటీ ఫ్రై చేసుకొని తింటా. అమ్మో వద్దు వద్దు, ఆగు పోయి తెస్తా. ఇదిగో తీసుకో. ఏంది 2000 ఉన్నాయి? చెయ్యి 10,000 లేపో. అమ్మో గన్ని పైసలు నా దగ్గర ఎక్కడి? మొగుడు పని చేయని ఇంట్లో గింతే ఉంటాయి. దీనమ్మ ఇది అట్టి ఇటు పోయి మొగుడు దగ్గరికి వస్తుంది. సరే గాని నీ నచ్చినట్టు కానీ చెప్పాలి, మళ్ళొచ్చి పొడిసిపోతా. ఆహా నేను ఎవరికి చెప్పా, నువ్వు. సరే పోతున్నా. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. చెప్పే ఏమైంది? మన ఇంట్లో దొంగ. నీ నచ్చినట్టు కానీ చెప్పాలి, మళ్ళొచ్చి పొడిసిపోతా. ఇక్కడ కాదు లోపల చెప్తుందా. అరే ఏమైంది? ఎందుకు ఆమైతున్నావు? మన ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగలా? ఎప్పుడు? ఎక్కడ? అరవకు వింటారు. అరే దొంగలత్తి అరవకుండా సపరేట్ రాయే, అందరికి చెప్పాలి. అందరికి చెప్తే వాడొచ్చి మళ్ళీ నన్ను కొడతాడు. నీ ముఖం అట్లేం ఉండదు గాని హత్యేం చేసిండే? ఏం చేయలే, డబ్బులు అన్నాడు ఇచ్చిన. డబ్బులా? అమ్మో అమ్మో, ఎన్ని డబ్బులు ఇచ్చినవే? బంగారం ఉందా పోయిందా? అంత లేదు, 2000 ఇచ్చిన అంతే. అదే మరి మన ఇంట్లో లక్షలు ఏడున్నాయని. ఎందుకుండవు, ఉన్నాయి కానీ దాచిపెట్టిన. అవునా? మరి అన్ని ఇచ్చేద్దామా ఏంది వానికి? ఇవ్వం. సరే గాని రేపు నువ్వు ఎటు పోకు, ఇంట్లోనే ఉండు. సరే ఫోన్. సరే మరి వంట చేస్తా నేను. ఏవండి అగో ఏడీనా చెప్పకుండా నెటో పోయిండు కదా, ఇంట్లోనే ఉండుమన్నా. నువ్వెందు మళ్ళీ వచ్చినావు? నా దగ్గర ఏం లేవు. నడువు లోపలికి. ఇంట్లో ఏడేట డబ్బులు పెట్టినావు, పోయి తీసుకురాపో. నిన్ననే ఉన్నాయని నీకే ఇచ్చినా కదా, నా దగ్గర ఏం లేవు. నిన్ను నమ్మా. నడువు లోపలికి పోయి డబ్బులు తీసుకురాపోయే. నడువో లోపలికి, నడువు. పైసలు లేవు. పోయి డబ్బులు లేపో. ఏడున్నది? అరే లేవు నా దగ్గర. లక్షలు దాచిపెట్టినావు, తేపో. లక్షలు ఎక్కడి లేవు. తెత్తవా లేకపోతే కత్తితో పొడవన్నా? పైసలు లేవు నా దగ్గర. రోజు దొరికింది దొంగ. ఏమైందమ్మా? ఏమైంది? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసినావు? మామయ్య మీకు ఒక ముచ్చడి చెప్పాలి. అవునా? ఈసారి మళ్ళీ ఒత్తడు కావచ్చు దొంగ నా కొడుకు. ఈసారి ఖచ్చితంగా పట్టుకుందాం. సరే మామయ్య పట్టుకుందాం. ఇంట్లో పెళ్ళం పైసలు ఇత్తలేదని దొంగతనానికి ఎగబడ్డవారా? ఇదే వేరేటోడై ఉంటే వాని బొక్కలని ఇరగొట్టడోని. ఇప్పుడు మాత్రం ఏమైంది మామయ్య? ఒక కట్ట అందుకొని బొక్కలని ఇరగొట్టు, చక్కగా అవుతాడు కొడుకు. ఏమరా ఇరగొట్టమంటావా?
నేను అది ఉన్నాం కాబట్టే ముచ్చట బయటకు పోకుంటుంది. మామయ్య ఇప్పుడు దొంగతనం చేసినాడు, రేపు నన్నే మర్డర్ చేస్తే ఎట్లా? ఉసి మాటరేందే, నాకు అంత సీన్ లేదే. నువ్వు పైసలు ఇస్తావని అట్లా ప్రయత్నం చేసిన, ఇంకెప్పుడు అయ్యా. సిగ్గు తెచ్చుకోరా, నీ పెళ్ళం పని చేస్తే తినుకుంటే తిరుగుతున్నావు. బాబా ఇంకోసారి అయ్యా, రేపంచలు పని కోతా. అమ్మ రోజా ఈ ఒక్కసారికి వదిలేద్దాం, ఈ ముచ్చట బయటకు వెళ్తే మంచిగుంటది. సరే మామయ్య, ఇప్పటి నుండి నేను చూసుకుంటా. సరే అమ్మ, నేను పోయేస్తా. మంచిగుంటరా. ఇన్ని రోజులు నువ్వేం పని చేయకపోయినా నా మొగుడే కదా అని సప్పుడేకున్నా, కానీ ఇవాళ నువ్వు చేసిన పనికి ఇప్పటి నుండి నీకు చుక్కలే ఇక.